మారానని తనలో కొత్త చంద్రబాబును చూస్తారని ఆయన పదే పదే చెప్పడం కనిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఒక ఎత్తు, గడిచిన 5 ఏళ్లు మరో ఎత్తు. ఏళ్లకు ఏళ్లుగా ఉన్న అలవాట్లు మొత్తాన్ని సమూలంగా మార్చేసేలా చేసింది గడిచిన 5 ఏళ్లు. ఈ కాలంలో తనకు ఎదురైన అనుభవాలతో ఆయన రాటుదేలడంతో పాటు దశాబ్దాలుగా తనకున్న చాలా అలవాట్లను మార్చేసుకున్నారు. పార్టీ నేతలతో తాను అనుసరించే విధానాల్లోనూ మార్పులు వచ్చేశాయి. ఈ విషయం పార్టీ నేతల్లోనూ చర్చ మొదలైంది. సాధారణంగా చంద్రబాబుకు ఉన్న అలవాటు ప్రకారం ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమవుతారు. 1-to-1 భేటీలో తమ ఇష్టాల్ని, తమ ఆకాంక్షల్ని తనకు చెప్పేందుకు వీలుగా చంద్రబాబు పార్టీ నేతలకు అవకాశం ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం. ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న అనంతరం చంద్రబాబును కలిసేందుకు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులంతా క్యూ కట్టారు. అందరినీ గ్రూపుగానే కలిశారు తప్పించి విడివిడిగా కలిసేందుకు ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు. గతానికి భిన్నంగా ఈసారి ఈ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో మంత్రివర్గంలో తమ చోటు కోసం విన్నవించుకునే అవకాశాన్ని ఏ ఒక్కరికి చంద్రబాబు ఇవ్వలేదు. ప్రతి సందర్భంలోనూ కనీసం 20 నుంచి 30 మంది సమక్షంలోనే మాట్లాడారే తప్పించి విడివిడిగా కలుసుకునే అవకాశాన్ని ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అయినప్పటికీ కొందరు నేతలు 2-3 సార్లు బాబును కలిసేందుకు వచ్చినా అన్ని సందర్భాల్లోనూ వారికి అలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో గెలిచిన అభ్యర్థులు ఎవరినీ కూడా వ్యక్తిగతంగా కలవడానికి చంద్రబాబు ఆసక్తి చూపటం లేదు అన్న విషయం వారికి అర్థమైంది. ఇది చంద్రబాబులో వచ్చిన స్పష్టమైన మార్పుగా చెబుతున్నారు.